4 లేబర్ కోడ్లు కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వీటిపైనే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే గతంలో ఉన్న 29 కార్మిక చట్టాల స్థానంలో వీటిని తీసుకొచ్చారు. ఫస్ట్ ఈ 4 పేర్లను చెప్పుకుందాం. ఒకటేమో వేతనాల కోడ్ 2019, మరొకటేమో సామాజిక భద్రత కోడ్ 2020, ఇంకొకటేమో పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, ఇక చివరిది వృత్తికి సంబంధించిన భద్రత, పనిచేసే చోట పరిస్థితులు, ఆరోగ్యం 2020. ఇప్పుడు ఈ 4 చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఇందుకీ వీటి వల్ల కార్మికులకు ఎలాంటి ప్రయోజనాలు చేకూరనున్నాయి? ఉద్యోగులకు ఏ విధమైన భద్రత, సంక్షేమం చేకూరుతాయి? ఈ సంస్కరణల వల్ల ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని ఎంత సులభంగా చేరుకోవచ్చు? ఇదే సమయంలో ఈ కొత్త చట్టాల వల్ల కార్మికులకు పెద్దగా ఒరిగేదేమీ లేదని, పైగా అనేక కార్మిక హక్కులను హరించేలా నూతన చట్టాలు ఉన్నాయని ట్రేడ్ యూనియన్ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ డీటెయిల్గా చూద్దాం. మన దేశంలో ఈ 4 లేబర్ కోడ్లు రాకముందు ఉన్న చట్టాలు ఇప్పుడు తయారైనవి కాదు. అప్పుడెప్పుడో 1930, 1950 మధ్య తయారు చేసినవి. అంటే అప్పటి పని విధానం, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులను బట్టి వాటిని రూపొందించారు. కానీ ఇప్పుడు కాలం మారింది, పని విధానంలో చాలా మార్పులు వచ్చాయి, ఆర్థిక వ్యవస్థ మారింది. అందుకే కొత్త లేబర్ కోడ్లను కేంద్రం తయారు చేసింది. ఈ చట్టానికి 2020లో ఆమోదముద్ర పడినా ఈ ఏడాది నవంబర్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఈ చట్టానికి సంబంధించిన మార్గదర్శకాలు కేంద్రం 45 రోజుల్లో వెలువరించే ఛాన్స్ ఉంది. వాటిని బట్టి సంస్థలన్నీ తమ శాలరీ విధానంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. ఉద్యోగికి జీతభత్యాలను చెల్లించేటప్పుడు బేసిక్ ప్లస్ డిఏను తక్కువగా చూపించి అలవెన్సులు ఎక్కువగా చూపిస్తారు. కానీ ఇప్పుడు వచ్చిన చట్టం ప్రకారం అలవెన్సులు 50% మించకూడదు. అందుకే వేతనం అనే పదానికి డెఫినిషన్ కూడా చెప్పారు. సో వేతనం, అలవెన్సులు 50% లోపే ఉంటాయి కాబట్టి వేతనం పెరుగుతుంది. మామూలుగా అయితే బేసిక్ శాలరీలో 12% మొత్తాన్ని పీఎఫ్కు జమ చేస్తారు. ఇప్పుడు వేతనం పెరిగితే ఆ మేరకు పీఎఫ్కు జమ చేసే మొత్తం కూడా పెరుగుతుంది. ఇక గ్రాట్యుటీని కూడా వేతనాన్ని బట్టే లెక్కిస్తారు. సో పీఎఫ్ లాగే గ్రాట్యుటీ కింద వచ్చే మొత్తము పెరుగుతుంది. అంటే కొత్త చట్టం వల్ల ఉద్యోగికి తన రిటైర్మెంట్ తర్వాత వచ్చే పీఎఫ్, గ్రాట్యుటీ మొత్తాలు పెరుగుతాయి. ఈ నిబంధన వల్ల 30,000 రూపాయలకు పైగా శాలరీ వచ్చేవారికి పెద్ద ఇబ్బంది లేకపోయినా అంతకంటే తక్కువ వేతనాన్ని ఇంటికి తీసుకుపోయే ఉద్యోగులకు కొంత ఇబ్బంది కావచ్చని నిపుణులు చెప్తున్నారు. ఈ చట్టాల గురించి ప్రస్తావన వచ్చినప్పుడు గ్రాట్యుటీ గురించి ఎక్కువగా డిస్కషన్ వస్తుంది. ఇక్కడ దీన్ని క్లారిటీగా చూద్దాం. పర్మనెంట్ ఉద్యోగులకు 5 ఏళ్ళు సర్వీసు పూర్తి చేస్తే గ్రాట్యుటీ వస్తుంది. మరి ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగుల సంగతి ఏంటి? గతంలో వీరికి ఇదే నిబంధన ఉండేది. కానీ ఈ కొత్త చట్టాల ప్రకారం ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగుల గ్రాట్యుటీ సంగతి చూస్తే జస్ట్ 1 ఏడాది పనిచేసినా వారికి గ్రాట్యుటీ వచ్చేస్తుంది. దీనివల్ల ఒక బెనిఫిట్ ఉంది, ప్రత్యక్ష నియామకాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇక వీరికి పర్మనెంట్ ఎంప్లాయీస్ లాగే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, సామాజిక భద్రత ఉంటుంది, ఏటా ఫ్రీగా మెడికల్ చెకప్ ఉంటుంది. ఇక గిగ్ వర్కర్లకు, ప్లాట్ఫామ్ వర్కర్స్కు ఆధార్ను లింక్ చేస్తారు. అంటే వీరు దేశంలో ఎక్కడికి వెళ్ళి వర్క్ చేసినా వీరి కోసం అమలయ్యే స్కీమ్స్, సర్వీసెస్ అన్నీ అందుతాయి. వీళ్ళు పనిచేసే ప్లాట్ఫామ్ యాజమాన్యాలు తమ వార్షిక టర్నోవర్లో 1% నుంచి 2% మొత్తాన్ని సామాజిక భద్రత నిధికి అందించాలి. మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూసినట్లయితే దేశంలోని ప్రతి కార్మికుడికి సకాలంలో కనీస వేతనం చెల్లించాలి. ఐటీ ఉద్యోగులకు ప్రతి నెల 7వ తేదీలోపు జీతం చెల్లించాలి. ప్రతి ఉద్యోగికి జాబ్ ఇచ్చిన సంస్థ అన్ని వివరాలను ప్రస్తావిస్తూ అపాయింట్మెంట్ లెటర్ను ఖచ్చితంగా ఇవ్వాలి. పురుషులతో సమానంగా మహిళలకు సమాన వేతనం, సమాన గౌరవం ఇవ్వాల్సిందే. మహిళా ఉద్యోగుల సమ్మతితో తగిన భద్రతను కల్పిస్తూ వారిని నైట్ షిఫ్ట్లో పనిచేయడానికి అనుమతిస్తారు. ఇక మహిళా ఉద్యోగుల ఫ్యామిలీ నిర్వచనంలో అత్తమామలను కూడా చేర్చడానికి అవకాశం కల్పించారు. దేశంలోని సుమారు 40 కోట్ల మంది కార్మికులకు సామాజిక భద్రత అంటే పీఎఫ్, ఈఎస్ఐ బీమాను కంపల్సరీగా ఇస్తారు. రెగ్యులర్ ఉద్యోగులతో పాటు గిగ్, ప్లాట్ఫామ్ కార్మికులకు ఈ సదుపాయాలు ఉంటాయి. 40 ఏళ్ళు పైబడిన కార్మికులకు ఉచితంగా వార్షిక ఆరోగ్య పరీక్షలు తప్పనిసరి. ఓవర్ టైం పనిచేసిన కార్మికులకు రెట్టింపు వేతనం లభిస్తుంది. ప్రమాదకర రంగాల్లో పనిచేసే కార్మికులకు 100% ఆరోగ్య భద్రత కల్పించాల్సిందే. దీంతోపాటు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా కార్మికులకు సామాజిక న్యాయం కల్పిస్తారు. పాత విధానంలో వివిధ కార్మిక చట్టాల కింద బహుళ రిజిస్ట్రేషన్లు, లైసెన్సులు, రిటర్న్లు ఇలాంటి కఠినమైన ప్రక్రియ ఉండేది. కొత్త కోడ్ల రాకతో సింగిల్ రిజిస్ట్రేషన్, పాన్ ఇండియా సింగిల్ లైసెన్స్, సింగిల్ రిటర్న్ ఇలాంటివన్నీ అమల్లోకి వస్తాయి.
ప్రతి సంస్థలో సాధారణంగా రోజుకు 8 గంటలు, వారానికి 48 గంటలు పనిచేసే నిబంధన ఉంటుంది. కొత్తగా అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాల వల్ల వారంలో చేసే పని దినాల సంఖ్యను తగ్గించి పని గంటలను పెంచింది. అంటే వారంలో 4 రోజులు పనిచేస్తే రోజుకు 12 గంటలు, అదే వారంలో 5 రోజులు వర్క్ చేస్తే రోజుకు 9.5 గంటలు, వారంలో 6 రోజులు వర్క్ చేస్తే రోజుకు 8 గంటల చొప్పున పని చేయాల్సి ఉంటుంది. ఉద్యోగి ఒప్పుకుంటే అదనపు గంటలు పని చేయించుకోవచ్చు. అలా పని చేసినా గంటకు 2 రెట్ల మొత్తం చెల్లించాలి. గతంలో 3 నెలల్లో 75 గంటల ఓవర్ టైంకు మించకూడదనే రూల్ ఉండేది. ఇప్పుడు దీన్ని తీసేశారు. ఉద్యోగుల్ని తొలగిస్తే కొన్ని కంపెనీలు పరిహారం చెల్లిస్తుంటాయి. ఇప్పుడు ఉద్యోగుల్ని కంపెనీయే తొలగిస్తే పరిహారంతో పాటు అదనంగా రీస్కిల్లింగ్ ఫండ్ కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఫిక్స్డ్ టర్మ్, అలాగే శాశ్వత ఉద్యోగులకు కూడా వర్తిస్తుంది. సుమారు 15 రోజుల వేతనానికి సమానమైన మొత్తాన్ని ఉద్యోగిని తొలగించిన 45 రోజుల్లోగా వారి బ్యాంక్ ఖాతాలో వేయాలి. ఉద్యోగం కోల్పోయినప్పుడు వారు కేవలం పరిహారంతో సరిపెట్టుకోకుండా కొత్త నైపుణ్యాల్ని నేర్చుకుని కొత్త ఉద్యోగాల్ని వెతుక్కునేందుకు ఈ నిధి సహాయపడుతుంది. ఇక్కడ మెలికొంది, ఆ ఉద్యోగి కనీసం 1 సంవత్సరం సర్వీస్ పూర్తి చేస్తేనే ఇది వర్తిస్తుంది. ఇక్కడ ఇంకో చిన్న పాయింట్ కూడా ఉంది. ఒకవేళ దుష్ప్రవర్తన, పేలవమైన పనితీరు వల్ల ఉద్యోగిని తొలగిస్తే ఈ సాయం అందదు. ఇక్కడ మీకు ఒక రిపోర్ట్ గురించి కూడా చెప్తా. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం దేశంలో కొత్తగా అమల్లోకి వచ్చిన కార్మిక చట్టాలు నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపే అవకాశం ఉంది. ఈ చట్టాల అమలుతో నిరుద్యోగం 1.3% వరకు తగ్గి దాదాపు 77 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయని రిపోర్ట్ చెప్తోంది. ప్రస్తుతం దేశంలో 44 కోట్ల మంది అసంఘటిత రంగంలో పనిచేస్తున్నారు. వీరిలో 31 కోట్ల మంది ఈ శ్రమ్ పోర్టల్లో నమోదయ్యారు. కొత్త చట్టాల వల్ల వీరిలో కనీసం 20% మంది, అంటే దాదాపు 10 కోట్ల మంది సంఘటిత రంగంలోకి మారతారని ఈ నివేదిక ఒక అంచనా వేసింది. దీంతో దేశంలో సంఘటిత రంగ కార్మికుల వాటా 60.4% నుంచి 75.5% పెరుగుతుందని తెలిపింది. వచ్చే 2-3 ఏళ్లలో సామాజిక భద్రత పరిధి 80 నుంచి 85% చేరుకోవచ్చు. ఇదంతా ఓకే, మరి కొత్త చట్టాల పట్ల కార్మికుల వెర్షన్ ఏంటి? అది చూద్దాం. సమ్మెకు వెళ్లేందుకు కార్మికులు 14 రోజుల ముందే నోటీస్ ఇవ్వాలి. ఏదైనా వివాదం వచ్చినప్పుడు, కార్మికులు యాజమాన్యాలకు మధ్య చర్చలు జరుగుతున్నప్పుడు సమ్మె చేయకూడదు. ఏదైనా కంపెనీలో సగం మంది ఉద్యోగులు ఒకే రోజు క్యాజువల్ లీవ్, అంటే సాధారణ సెలవు పెడితే దానిని సమ్మెగానే భావిస్తారు. ఇలాంటి అంశాలు కార్మికుల చట్టబద్ధమైన సమ్మె హక్కును అడ్డుకుంటున్నాయని ట్రేడ్ యూనియన్ నేతలు చెప్తున్నారు. పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020 ప్రకారం 300 మంది వరకు ఉద్యోగులు ఉన్న కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వ అనుమతి లేకుండానే లే ఆఫ్స్ ప్రకటించవచ్చు, అంటే కంపెనీని మూసేయచ్చు. అంతకుముందు ఈ లిమిట్ 100గా ఉండేది. ఇక వేతనాల కోడ్ 2019 ప్రకారం సంఘటిత, అసంఘటిత కార్మికుల కనీస వేతనంపై రూల్స్ పొందుపరిచినా ఆ వేతనం ఎంత అనే దానిపై క్లారిటీ లేదు. నెలకు 26,000 రూపాయలు కనీస వేతనంగా నిర్ణయించాలన్న తమ విజ్ఞప్తిని కేంద్రం పట్టించుకోలేదని కార్మిక సంఘాలు అంటున్నాయి. సో ప్రాంతం, కుటుంబ అవసరాలను బట్టి కనీస వేతనం ఉండాలనే సూచనను పరిగణలోకి తీసుకోలేదని చెప్తున్నాయి. మరికొన్ని ముఖ్యమైన అంశాలను చూస్తే, టెక్స్టైల్ రంగంలో పనిచేసే వారికి సమాన వేతనాలు ఉండాలి. వీళ్ళు పీడిఎస్ పోర్టబుల్తో పాటు సంక్షేమ పథకాలకు అర్హులని కొత్త చట్టం చెప్తుంది. బీడీ కార్మికులకు కనీస వేతనాలు తప్పనిసరి. వారానికి 48 పని గంటలకు మించకుండా రోజుకి 8 నుంచి 12 గంటలు పనిచేయచ్చు. ఒకవేళ ఇంతకు మించి చేస్తే జీతం 2 ఇవ్వాల్సిందే. ఇక ఏడాదిలో 30 రోజులు పని చేసినా వీళ్ళకు బోనస్ ఇవ్వాల్సిందే. సో 4 లేబర్ కోడ్ల వల్ల కార్మికులకు అనేక ప్రయోజనాలు చేకూరుతాయని కేంద్రం చెప్తోంది. కార్మికులు మాత్రం కొన్ని అంశాలు వ్యతిరేకిస్తున్నారు. ఏదేమైనా పని చేసేవారికి పనికి తగ్గ వేతనం, ఉద్యోగ భద్రత, ఆరోగ్య సంరక్షణ, ఇతర సదుపాయాలు చేకూరితే మంచిదే.